నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చింది. అమ్మా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? రేపటి నుంచి ఇంట్లో అంట్లు కడుక్కో. ఏరా నువ్వు పాస్ ఆఫ్ ఎలా? ఫెయిల్. ఏడ్చింది చాలులే, పద సినిమాకి వెళ్దాం. నేను రాను. ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనిస్తా. ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు రాదే, ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. నేను జీనిని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదైనా కోరుకో. నాకు ఒక బంగ్లా, 10 కార్లు, 10 బైక్లు, 100 కోట్లు కావాలి. ఓకే. ఈ క్వశ్చన్ ఆన్సర్ నాకు రాదే, ఎవడైనా హెల్ప్ చేస్తే బాగుండు. నేను జీనిని నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏదైనా అడుక్కో. నా దగ్గర చిట్టీలు ఉన్నాయి, సార్ చూడకుండా చూసుకొని నేను రాసేసుకుంటా. థూ నీ బతుకు. Yes, your good name? Sorry, I have a boyfriend. Hi Jack. Hi. Thanks. Hi Jack. Hi. Wild fans. Hi Jack. Hi. Die-hard fans. Hi Jack. Hi. Baby, వాళ్ళ రోజు డే నా కోసం రోజెస్ తెచ్చావా? ఏ ఛీ, నేను ఎవరిని నమ్మను బేబీ. బేబీ వాళ్ళ చాక్లెట్ డే నా కోసం చాక్లెట్ తీసుకోవా? నేను అలాంటివి నమ్మను బేబీ. బేబీ వాళ్ళ టెడ్డీ డే నా కోసం టెడ్డీ తీసుకోవచ్చుగా. నేను అవన్నీ నమ్మను బేబీ. బేబీ వాళ్ళు వ్యాలంటైన్స్ డేగా ఓయోకి వెళ్దామా? నేను అవన్నీ నమ్మను బేబీ. తాత పిత్తావేంటి కంపు కొడుతుంది? పందికేం తెలుసు పాండ్స్ పౌడర్ వాసన. అయినా పాండ్స్ పౌడర్ వాసనతో నాకేం పని బ్రో. మామా జానిసిన్స్ హెయిర్ స్టైల్ ఎలా ఉంది? పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట. పులిని చూసి నేనెందుకు వాత పెట్టుకుంటా బ్రో? ఏమే కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, తినడానికి ఏమైనా తీసుకురా. అయినా నీ కడుపులో నేనెందుకు పరిగెడతా గురు? రే మామా దెబ్బ దెబ్బ మూవీ హిట్ రా, ఇవాళ పార్టీకి వచ్చేయి. ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి. నాకేం అవసరం అక్క ఊర్లో పెళ్లికి హడావుడి చేయడానికి. తమ్ముడు మీ అల్లుడితో ఆడుకుంటుండు, నేను ఇప్పుడే వస్తా. చీచీ వీడంటే ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఎలా నవ్వించాలి? ఐడియా. I am Bond, James Bond. I am Spider-Man. Spider-Man does whatever a spider can. Spins a web. అమ్మయ్యా నవ్వుతున్నాడు. అక్క ఏమే నా కుర్రతనంలో ఫోటో చూడు ఎలా ఉన్నాను. ఏంటమ్మా అది? చూపి చూడు ఎంత అందంగా ఉన్నారు. ఏంటన్నా ఇంత కామెడీగా ఉన్నావు? అచ్చం యుశేఖర్ కొడంగ లాగున్నావు నీ పిల్ల. సార్ మీ ట్యూషన్ ఫీజు. ఏం నాయనా మందు కావాలా? హలో అమ్మా చిన్న, నేను వాళ్ళ ఇంటికి రాను. ఏంట్రా ట్యూషన్ లో ఫోన్ తెచ్చావు? స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో ఎవరు? హలో బేబీ, నేను చిన్నిని. ఇవాళ మా నాన్న ఇంటికి రానంట, నువ్వు వచ్చేయ్. అమ్మా హ్యాపీ మదర్స్ డే. సేమ్ టు యు రా. సేమ్ డే కదమ్మా, థ్యాంక్ యూ అని చెప్పాలి. అమ్మా నీకోసం నేను బ్రాండెడ్ వాచ్ తీసుకొచ్చా. ఇదిగో నీకోసం నేను కొత్త ఫోన్ తీసుకొచ్చాను. ఏరా మీ అమ్మ కోసం నేను తేలేదా? నేను అమ్మ కోసం గిఫ్ట్ తెచ్చానుగా. నీ కోడల్ని తెచ్చా. అన్నయ్య హ్యాపీ హోలీ. రే పక్కకు పో. నాన్న హ్యాపీ హోలీ. రే ఇట్రా. హ్యాపీ హోలీ.
బ్రో హ్యాపీ హోలీ. షేమ్ టు యూ. దేవుడా నాకు 25 ఏళ్ళు వచ్చాయి, ఇప్పుడు వరకు ఒక అమ్మాయి కూడా సెట్ అవ్వలా. సరే నువ్వు భూమి మీదకి వెళ్ళాక నీకు ఒక అందమైన అమ్మాయి ఎదురొచ్చింది, ఆ అమ్మాయిని ముందు టైం ఎంత అని అడుగు, దాని తర్వాత చెలరేగిపో. సరే దేవుడా. దేవుడు చెప్పిన అందమైన అమ్మాయి. అక్క టైం ఎంత? ఇంకా 5 నిమిషాలే టైం ఉంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ డాష్ అండ్ డాష్ రియాక్షన్. అరే ఈ క్వశ్చన్ ఇందాక చదివానే, బాగా గుర్తు రావట్లేదండి. అరే కూల్ గా ఉండరా, కూల్. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. పాటేంటి ఇప్పుడు గుర్తు వస్తుంది? అరే టైం అయిపోతుంది. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అందరు పేపర్లు ఇచ్చేయండి. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. చంపేస్తా, నరికేస్తా. తాతయ్య మీ ఇద్దరి మధ్య ఏంటి గొడవ? రే ఆ బైక్ నాది, ఆ బైక్ నాది, ఆ కార్ నాది, ఆ రెడ్ కలర్ కార్ నాది. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడం. ఆ రెడ్ కలర్ కార్ నాది. రేయ్ ఆ రెడ్ కలర్ కార్ నాది. ఆ రెడ్ కలర్ కార్ నాది. అది చాలా పెద్ద కథ. రే నాన్న ఇదిగో నీ బర్త్డే గిఫ్ట్. ఏంటి నాన్న ఐఫోన్ తేవచ్చుగా. ఏరా నీ గుర్తుందా, నేను చిన్నప్పుడు బర్త్డేకి నేను బొమ్మ ఫోన్ ఇచ్చాను, అప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యావో. సారీ నాన్న, నువ్వు ఇప్పుడు ఆ ఫోన్ నాకు తెచ్చి ఇచ్చినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతా. సరేలే గిఫ్ట్ ఓపెన్ చేయి. రే జునీత్. ఎలా ఆంటీ? అయ్యో ఇప్పుడు సలార్ రిలీజ్ కి నేను ఒక్కడనే వెళ్ళాలా? ఐ లవ్ యూ. You see yourself in the mirror. क्या? రే రేపు అందరం వెళ్ళొస్తా కానీ నువ్వు బ్యాగ్ జాగ్రత్తగా చూసుకో. ఎవరైనా ఏమైనా ఇస్తే అస్సలు తీసుకోవద్దు. అబ్బా ఎండలు చావగొట్టేస్తున్నాయి. బాబు మంచినీళ్ళు తాగు. వద్దంకుల్. పర్లేదులే తీసుకో బాబు. వద్దంకుల్, మా నాన్న ఎవరేమిచ్చినా తీసుకోవద్దన్నారు. నేనేమైనా మొత్తం మందు కలిపానా ఏంటి? తీసుకో. అలా కాదు అంకుల్, తీసుకోబే. తీసుకోమని చెప్తున్నాగా. ఏదో తేడాగా ఉందేంటి? అందుకే పెద్దోళ్ళు చెప్పిన మాట వినాలి.